గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ రాకతో సమస్యలు గట్టెక్కుతాయా? సమస్యల వలయంలో చిక్కుకున్న కార్పొరేషన్ ను గాడిలో పెట్టేందుకు మార్గం దొరికిందా? ఇంతకాలం అధికారి లేక కుంటిపడ్డ పాలన పరుగులు పెట్టే అవకాశం ఉంటుందా? ప్రజా ప్రతినిధులు దగ్గర నుంచి ఎంతో కాలం నుండి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో జీవీఎంసీకి కొత్త బాస్ రాకతో కార్పొరేషన్ లో అసలు ఎలాంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి? లెట్స్ వాచ్ దిస్ విబిసి ఆన్ టీవీ స్పెషల్ స్టోరీ. మహావిశాఖ నగరపాలక సంస్థకు కొత్తగా నియమించిన కమిషనర్కు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. పరిపాలన మొత్తం సన్నగిల్లిందని అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా స్పెషల్ ఆఫీసర్ వాటిని సరిదిద్దలేని విమర్శలు వచ్చిపడ్డాయి. ఆ పరిస్థితి నుంచి కొత్త కమిషనర్ సన్నగిల్లిన పరిపాలనను సరిదిద్దుతారా అనేది ఇప్పుడైతే విశాఖలో హాట్ టాపిక్ గా మారుతుంది. గతంలో గ్రేటర్ కి కమిషనర్ లేని సమయంలో క్రింది స్థాయి ఉద్యోగులు వారి పనులు చక్కపెట్టేసేవారు. అదే సమయంలో అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టడం, కొత్త కమిషనర్ ను ప్రభుత్వం నియమించే విషయంలో జాప్యం చేయడంతో గ్రేటర్ ఉద్యోగులదే హడావిడి అంతా. దొరికిందే అదును అన్నట్లుగా వారి పనులు చక్కపెట్టేసేవారని టాక్. ఎట్టకేలకు కొత్త కమిషనర్ కేతన్ గర్గ్ నియమించడంతో జీవీఎంసీలో పరిస్థితులు మార్పు వస్తుందా అన్నదే ప్రస్తుత విశాఖ వాసుల ప్రశ్న. గత కొద్ది నెలల తరబడి ఏపీలోనే పెద్ద నగరపాలక సంస్థను పరిపాలించే అధికారి లేకపోవడంతో పలు విభాగాల్లో అందించే సేవలు మందకొడిగా సాగుతూ వచ్చాయి. జిల్లా కలెక్టర్ కి అటు జిల్లా పరిపాలన, ఇటు జీవీఎంసీ అదనపు బాధ్యతలు చూడటం కష్టతరంగా మారింది అనే చెప్పాలి. దానితో క్రింది స్థాయి అధికారులు, ఉద్యోగులు వారి చేతికి పని చెప్పి అందిన కాడికి దండుకుంటూ ఎవరికి నచ్చినట్టుగా వారు పనులు చేసేవారు. అలాగని ఆ విషయం తెలిసి వారిపై చర్యలు తీసుకోవడానికి ఇన్ఛార్జి కమిషనర్ గా ఉన్న జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వారిపై పెద్దగా దృష్టి పెట్టలేకపోయారనే చెప్పాలి. కూటమి కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస నోటీసు ఇవ్వడం, అందులో కూటమి విజయం సాధించి కొత్తగా మేయర్ పీలా శ్రీను ఎన్నిక కావడం కార్పొరేటర్లు, కూటమి శ్రేణుల్లో ఆనందం వెల్లువిరిసింది. అయితే కమిషనర్ ను నియమించకపోవడం జీవీఎంసీ పాలనపై తీవ్ర ప్రభావం చూపిందనేది పచ్చి నిజం. అయితే ఎట్టకేలకు కొత్త కమిషనర్ ఇప్పుడు రావడంతో కమిషనర్ ముందు పలు సవాళ్లు ఉన్నాయనే చెప్పాలి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి గత 5 నెలలుగా కమిషనర్ లేరు. జిల్లా కలెక్టర్ గారే ఇన్ఛార్జ్ కమిషనర్ గా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వం 5 నెలలు విశాఖపట్నం నగరపాలక సంస్థ కార్యకలాపాలని కలెక్టర్ ద్వారానే నిర్వహించింది. దీంతో అనేక సమస్యలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం కొత్త కమిషనర్ని నియమించింది, ఆయన ఛార్జ్ తీసుకున్నారు, స్వాగతం పలుకుతున్నాం. అయితే ఈ కమిషనర్ గారు ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి తీసుకొచ్చే చర్యలో భాగంగా టిట్కో ఇల్లు ఎవరైతే పేదలు నివాసం ఉంటున్నారో గత ప్రభుత్వాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అర్హులైనటువంటి పేదలకి సొంత ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ టిట్కో ఇల్లుని త్వరగా నిర్మాణాన్ని వాటిని మంజూరు చేయించడం, కొత్త నిర్మాణం చేయించడం, అలాగే 2 సెంట్ల భూమిని అయితే ప్రభుత్వం పేదలకు ఇస్తామని చెప్పినందో ఆ భూమి సేకరించి పేదలకి స్థలాలని పంపిణీ చేయడం, దీని మీద ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా అది ప్రజానికి ఉపయోగం అనేది ఉంటుంది. రెండవది, పారిశుధ్యం సమస్య తీవ్రంగా ఉన్నది. గడ్డలు వర్షాకాలం రాబోతూ ఉంది, గడ్డలు పొంగి పొరలుతూ ఉన్నాయి, గడ్డలు పూడుకుపోయాయి. పూడుకలు తీయించి ఆ గడ్డల్ని మురుగునీరు కానీ వర్షం నీరు కానీ సజావుగా కిందకు పోయే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం అనేది ఉంది. తద్వారా కొన్ని గ్రామాలు ముంపుకు గురి కాకుండా నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలు రోగాల బారిన పడకుండా, అంటువ్యాధుల బారిన పడకుండా నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం అనేది ముఖ్యంగా అది ఒకటి ఉన్నది. దీంతోపాటు ఈ విశాఖపట్నంలో మురికివాడలు అనేక ఉన్నాయి, కొండవాళ్ళ ప్రాంతాలు ఉన్నాయి. ఈ మురికివాడలు, కొండవాళ్ళ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, కాలువలు, మెట్లు, రిటైనింగ్ వాల్స్ వంటి మౌలిక సదుపాయాలు, విద్యుత్ సదుపాయం, నీటి సదుపాయం కల్పించవలసిన అవసరం అనేది చాలా ప్రాంతాలు ఉంది. దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అనేది ఉన్నది. దాంతో పాటుగానే ఈరోజు మున్సిపల్ కార్మికులు ఈరోజు సమ్మెలు చేసి ఆందోళన చేస్తున్నారు. వాళ్ళకి చట్టపరంగా వాళ్ళు రాస్తున్నటువంటి జీవోలపై రావాల్సిన కనీస వేతనాల కోసం, ఇతర సదుపాయాల కోసం న్యాయబద్ధంగా వాళ్ళు సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెలు వెంటనే పరిష్కారం చేసి అటు కార్మికులకే నష్టం లేకుండా, అటు ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి ఈ తక్షణం మున్సిపల్ వాటర్ సప్లై, ఇతర విభాగాలు పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు న్యాయబద్ధ పరిష్కారం చేసి ఆ సమ్మె నివారించి విశాఖపట్నం ప్రజానీకానికి తాగునీటి సమస్య లేకుండా చేయాలని చెప్పినది ఒక ప్రధానమైన సమస్యగా ఈరోజు ముందనేది ఉంది. అయినటువంటి చర్యలు అనేది చేపట్టాలి. అలాగే ఆస్తి పన్నుల సమస్య అనేది ఉన్నది.
గత ప్రభుత్వం విలువ ఆధారిత ఆస్తి పన్ను అనేది విధించింది. తద్వారా ప్రజల మీద ప్రతి సంవత్సరం కూడా 15% అదనపు భారాలతో పాటు విలువ ఆధారిత పన్ను వల్ల 2 రెట్లు 3 రెట్లు పెరిగిపోయే పరిస్థితి అనేది ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితిని నివారించే దానికోసం గతంలో పాత పద్ధతి ప్రకారంగానే ఇంటి అద్దె ఆధారంగా పన్ను వసూలు చేసే విధానం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా కమిషనర్ చర్యలు చేపట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే విశాఖపట్నంలో ఈరోజు చాలామందికి ఇల్లు మార్పిడి అవుతూ ఉంది. ఇల్లు మార్పిడి క్రమంలో ఆస్తి పన్నులు ఆ రకంగా మార్పిడి అనేది జరగడం లేదు. కాబట్టి గతంలో ఏ ప్రభుత్వం పట్టాలు ఇచ్చే 296 ప్రకారంగా కానీ 388 ప్రకారంగా కానీ పట్టాలు ఏదైతే ఇచ్చిందో ఆ పట్టాలు ఉన్న వాళ్ళకి ఇల్లు మార్పిడి జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆస్తి పన్ను కూడా మార్పు చేసే విధంగా అటువంటి పద్ధతిని తీసుకొస్తే అనేక మంది పన్నులు సజావుగా కట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఆస్తి పన్ను ప్రధానంగా ప్రభుత్వం నిర్మించిన గృహాలు ఏవైతే ఉన్నాయో ఆ గృహాలకు సంబంధించి 40 గజాల లోపు నిర్మించిన గృహాలకు సంబంధించి సంవత్సరానికి 50 రూపాయలే ఆస్తి పన్ను వసూలు చేయాలని నిబంధన ఉంది. కానీ ఈరోజు పెద్ద 300 రూపాయలు 400 రూపాయలు కూడా పేదల ఇళ్ళకి పన్ను వసూలు చేస్తున్నారు. కాబట్టి దాన్ని నివారించి పేదలకి 50 రూపాయలకే ఆస్తి పన్ను వసూలు చేసే విధంగా అటువంటి చర్యలు చేపట్టాల్సి ఉంది. కొంతమంది ఆస్తి పన్నులు మేము వేసుకుంటాం, ఒక ఆస్తి పన్ను అసెస్మెంట్ కావాలని చెప్పి కొన్ని ప్రాంతాలు ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళకి ఆస్తి పన్ను వేసే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా అలాగే మధ్యతరగతి కాలనీలో రోడ్డు ఇతర మౌలిక సదుపాయాల కోసం కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజల నుంచి వసూలు చేస్తున్నటువంటి ఆస్తి పన్నులు ఏవైతే ఉన్నాయో, ఈ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని విశాఖపట్నం ప్రజానీకం కోసం, విశాఖపట్నం అభివృద్ధి కోసం ఉపయోగించే విధంగాను అవినీతికి ఆస్కారం లేకుండా, కమిషన్లకి పర్సంటేజ్కి అవకాశం లేకుండా ప్రజలతో డబ్బుల్ని ప్రజలకే సంపూర్ణంగా ఉపయోగించే విధంగా, విశాఖపట్నంతో డబ్బులు విశాఖపట్నం అభివృద్ధి కోసం బాగా ఉపయోగించే విధంగా చేపట్టాలని చెప్పినది మేము ప్రధానంగా నూతన కమిషనర్ గారిని కోరుతూ ఆయనకు స్వాగతం పలుకుతున్నాం. జీవీఎంసీకు కమిషనర్ లేకపోవడంతో రకరకాల చర్చలకు దారితీసింది. ఎందుకు ప్రభుత్వం నియమించటం లేదు, జాప్యం ఎందుకు జరుగుతుంది, కమిషనర్ లేని కారణంగా పాలనలో ముందడుగు పడడం లేదని కూటమికి చెందిన ప్రజా ప్రతినిధులే గలమెత్తడంతో ఎట్టకేలకు ప్రభుత్వం కొత్త కమిషనర్ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బాధ్యతలు చేపట్టిన కొత్త కమిషనర్ జీవీఎంసీ పాలనపై ఎలాంటి నిర్ణయాలను ఆచరణలో పెడతారో చూడాలి. తన మార్క్ను ఏ విధంగా చూపిస్తారో చూడాలి.